శ్రీకాళహస్తిలోని బహదూర్పేటలో వెలిసి ఉన్న శ్రీ కరుమారియమ్మ దేవాలయం 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విశేష అభిషేకాలు, హోమాది పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర సలహాదారు మండలి సభ్యులు సుబ్బయ్య హోమాది పూజల్లో పాల్గొన్నారు. ఈ హోమాది పూజల్లో 60 మంది దంపతులు పాల్గొని పూజలు నిర్వహించుకున్నారు. వారి సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉండేలా, వారి కుటుంబంలో అమ్మవారి దీవెనలు ఉండేలా ఈ హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. పూజల అనంతరం ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర సలహాదారు మండలి సభ్యులు సుబ్బయ్య వారి కుటుంబ సభ్యులతో కలిసి కలశాలను ఊరేగింపుగా తీసుకుని రాగా భక్తులు అడుగడుగునా కలశాలను దర్శించుకుంటూ కర్పూర హారతులు పట్టారు. ఏపీ గిరిజన సంక్షేమ శాఖ సలహాదారు మండలి సభ్యులు సుబ్బయ్య మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని బహదూరుపేటలో వెలిసి ఉన్న శ్రీ కరుమారియమ్మ దేవాలయ 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నేడు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి విశేష అభిషేకాలతో పాటు హోమాది కార్యక్రమం లోక కళ్యాణార్థం నిర్వహించామని తెలియజేశారు. హోమాది కార్యక్రమంలో 60 మంది దంపతులు పాల్గొని పూజలు నిర్వహించుకున్నారని, ఈ పూజలు నిర్వహించుకోవడం ద్వారా మహిళలకు సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉంటూ కుటుంబం సంక్షేమంగా ఉంటుందని తెలియజేశారు. ఇక పూజల అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సాయంత్రం అమ్మవారి ఊరేగింపు కొనసాగుతుందని, భక్తులు ఈ ఊరేగింపులో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు. ఈరోజు శ్రీకాళహస్తి బహదూరుపేట రాతిపనిమారి వీధిలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కరుమారియమ్మ దేవి 11వ వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. ఇక్కడికి ప్రతి ఏటా ప్రతి వార్షికోత్సవానికి అశేషంగా జనాభా రావడం, దంపతుల హోమం జరిపించుకోవడం, వాళ్ళ ఆర్థిక స్తోమత స్థితిగతులని సరిదిద్దుకోవడం, ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి భక్తులు అందరూ విచ్చేసి జయప్రదం చేయుచున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా 11వ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ దంపతుల హోమం ప్రత్యేకంగా వేయడం జరిగినది. ఈ శ్రీ కరుమారియమ్మ దేవి వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఈరోజు 11వ వార్షికోత్సవ శుభ సందర్భంగా 60 మంది దంపతులను కూర్చొని పెట్టి వారి క్షేమాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవితకాలం వాళ్ళు ఆనందంగా ఉండేటట్టుగా దంపతులను కూర్చొని పెట్టి హోమం జరిపించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం అమ్మవారికి ఉత్సవమూర్తిగా బయలుదేరుతుంది. అలాగే మధ్యాహ్నం కూడా అన్నదానం జరుగుతుంది. ప్రతి ఏటా అమ్మవారికి ఉత్సవమూర్తిగా బయలుదేరి అందరికీ కృపకటాక్షాలు అందిస్తుంది. జై మాత్రే నమః. శ్రీ కరుమారియమ్మ దేవి కృపకటాక్షాలతో అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను.